హాయ్ ఫ్రెండ్స్, సండే తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ అంటే చికెన్, బగారా రైస్. మా మద్దలు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాము. చికెన్ మాత్రం చాలా బాగా చేసింది మా మద్దలు. బగారా రైస్, చికెన్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసింది. వెజ్ అయితే సాంబారు, గోజుకూర కర్రీ, గోంగూర పచ్చడి, వడియాలు, వైట్ రైస్, బగారా రైస్, చికెన్, రైతా. ఇవన్నీ అయితే స్పెషల్స్ అయినాయండి. ఫుల్ అంటే ఫుల్ దావత్ అయిపోయింది. చికెన్ కర్రీ, గోంగూర చట్నీ, సాంబార్. ఎస్, ఇక్కడ వచ్చేసి వడియాలు, నెక్స్ట్ చిక్కుడుకాయ ఫ్రై, వైట్ రైస్ అండ్ రైతా. ఇన్నున్నా ఏం సరిపోదని టమాటా పికిల్ తెచ్చుకున్నారు చూడండి జనాలు. మా అక్కయ్య, మా అమ్మ, నాన్న, మా అల్లుడు, తమ్ముని కొడుకు అందరం మీద లంచ్ అయిపోయిందండి. లంచ్ చేసాము. లంచ్ చేశాక కాసేపు రెస్ట్ తీసుకున్నాము. బాగుందా కర్రీ? ఎలా ఉంది? బగారీలు ఉంది రా, నువ్వు బాగా చేస్తావట కదా. తెలంగాణ స్పెషల్. వడియాలు ఎట్లున్నాయి అత్తమ్మ? అత్తమ్మ సపోర్ట్ చేస్తలేదు. చెప్పి ప్లేట్ ఎట్లున్నదా? అసలు హైదరాబాద్కి ఎందుకు వెళ్ళామన్నది చెప్పాలి కదా మీకు. మా మద్దలకి గాజులు పెట్టనీకి వెళ్ళాము. మా మద్దలు తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెలు. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి మొక్కజొన్న గారెలు. సో మీలో ఎంతమందికి తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మా ఆడపడుచుతో కలిసి స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నాం డిన్నర్ టైంలో. వాళ్ళు తెచ్చిన కాంతోటి వాళ్ళకే స్పెషల్ రెసిపీ చేసి పెడుతున్నాం. అట్లుంటుంది మరి మనతో. మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే మొక్కజొన్న గింజలు ఉడుచుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి. చాలా చూద్దాం తిన్నాక. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎండుమిర్చితో చేసామండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
టీ సేమియా ఇలా పోయాక మా అక్క నేను పైకి వెళ్ళాను. అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ పైనకు లాస్ట్ నైట్ మా చిన్నళ్ళు నేను అనొద్దా ఫుట్బాల్ అయితే ఆడినామండి చాలా రోజుల తర్వాత. నిన్నేస్తున్నా చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఫుల్ వీడియో పెడుతున్నా అండి, తప్పకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎటువైనవరా